హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ క్రిందటి వీడియోలో మనం మొగిలీశ్వర ఆలయాన్ని సందర్శించాం. ఇప్పుడైతే మనం ముళబాగల్లోని ఆంజనేయ స్వామి దర్శనానికి వెళుతున్నామండి. ఈ ఆలయం కర్ణాటకలోని కోలార్ జిల్లా ముళబాగల్ తాలూకాలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముల్బాగల్ అనే పదం కన్నడ పదం ముదలబాగిలు అనే మాట నుంచి ఈ ముల్బాగల్ అనేది వచ్చిందంట. విజయనగర సామ్రాజ్యంలో తూర్పు ముఖంగా ఒక వాకిలి ఉండేదంట. దాని పేరు ముదలబాగిలు అంట. ముదలబాగిలు అన్నటువంటి ఆ పదం నుండే ముళబాగుల్ అన్న పేరైతే ఈ ప్రాంతానికి వచ్చిందంట. కప్పు ముఖ్యం బిగులు అన్నట్లుంది కదండి ఈ ముదలబాగిలు. మన మాటల్లోనే ముళబాగల్లోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకైతే మనం వచ్చేసామండి. ఇది బస్టాండ్కి పక్కనే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆలయ కాంపౌండ్ ఎంత దూరం విస్తరించి ఉందో ఒకసారి చూడండి. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. అంతా ఇంత కాదండి, 5,000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఈ ఆలయం అయితే ఉందంట. మనకు ద్వాపర యుగం నుంచి కూడా ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇందులో ఉన్నటువంటి విగ్రహాలని కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు కాదండి ప్రతిష్ఠించింది. పాండవులు, భృగు మహర్షి, వశిష్ఠ మహర్షి లాంటి మహానుభావులు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలనైతే మనం ఇక్కడ పూజిస్తున్నాము. ఇప్పుడైతే మనం ఆలయ ప్రాంగణానికి వచ్చేసామండి. మనకు కనిపిస్తున్నదే ఆలయ ప్రధాన గోపురం. టెంపుల్ ముందు భాగంలో అయితే మనకు కోనేరు ఉంటుందండి. యాజ్ యూజువల్ టెంపుల్ పూజా సామాగ్రి కోసం చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి. ఆంజనేయ స్వామికి ప్రముఖంగా మనం సమర్పించేది తులసి మాలలతో పాటు కొబ్బరికాయ, పూలు, పళ్ళు, కర్పూరం ఇలాంటి పూజా సామాగ్రితో కూడినటువంటి ఒక చిన్న కిట్ కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచుంటారు. మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, జామపళ్ళు, అరటిపళ్ళు, బొరుగులు ఇలాంటి వాటిని కూడా సమర్పిస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉంటాయండి. మనకు కావాలంటే తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారం అయితే ఇదేనండి. ఇరువైపులా కూడా ద్వారపాలకులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే చుట్టూ పచ్చదనంతో పాటు ఆలయ గోపురాలు, ధ్వజస్తంభము వీటన్నిటితో పాటు ఒక డివైన్ ఫీల్. నిజంగా లోపలికి వెళ్ళగానే మనల్ని ఇంకొక ప్రపంచానికైతే తీసుకెళ్ళిపోతుందండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవతామూర్తిని కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు కాకుండా మహానుభావులు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారంట అని చెప్పాను కదండి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంజనేయ స్వామి విగ్రహం. మనకు ద్వాపర యుగంలో మహాభారత కాలంలో భీముడు ఆంజనేయ స్వామితో తలపడ్డాడు అన్నటువంటి ఒక పురాణ కథ అయితే ఉంది కదండి. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవి కోసము భీముడు సౌగంధిక పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి ఎదురవుతారు. భీముడు ఆంజనేయ స్వామిని గుర్తించకుండా వానరుడే కదా, నేను ఇతనితో తలపడ్డం ఏంటి, చిటికన వేలుతో తీసి పారేస్తాను అన్నట్లు విర్రవీగి అహంకారంతో వానరుడితో తలపడతాడు. కానీ ఎంత ప్రయత్నించినా భీముడు ఆంజనేయ స్వామి తోకని కూడా కదిలించలేకపోతాడు. అప్పుడు అక్కడ ఉన్నది సామాన్యమైనటువంటి వానరుడు కాదు, సాక్షాత్తు ఆంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి అని గుర్తించి మోకరిల్లి భీముడు క్షమాపణ కోరుతాడు. క్షమాపణ కోరడమే కాకుండా మహాభారత యుద్ధంలో కూడా ఆంజనేయ స్వామి యొక్క సహాయాన్ని కోరుతారు. అందుకే ఆంజనేయ స్వామి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన ఉన్నటువంటి జెండాలో నివసిస్తూ పాండవులకి రక్షణగా ఉంటారు. అర్జునుడు రథం దిగిన వెంటనే కృష్ణుడు ఆ జెండాని తీసేయమని చెప్తారు. ఆ జెండాని తీసిన వెంటనే ఆ రథం అయితే దగ్ధమైపోతుంది, కాలిపోతుంది. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తే కృష్ణుడు చెప్తారనమాట, జెండాపై కపిరాజు ఉండి మిమ్మల్ని ఈ విధంగా రక్షించారు అని. అందుకనే పాండవులు కృతజ్ఞతగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దేవశిల్పి అయినటువంటి మయుడితో చెక్కించి కదలీవనంలో ప్రతిష్ఠిస్తారనమాట. అప్పటి ఆ కదలీవనమే ఇప్పటి ఈ ముళబాగల్. ఇంకా ఈ ఆలయంలో సీతారాముల విగ్రహాలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము, వరదరాజస్వామి విగ్రహాలు, రంగనాథస్వామి విగ్రహాలు, పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిని వశిష్ఠ మహర్షి, భృగు మహర్షులు ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు.
ఆంజనేయ స్వామి గర్భాలయాన్ని ఆనుకొని నాగులకట్ట ఉంది. నాగులకట్ట పక్కనే చిన్న మందిరంలో విష్ణు భగవానుడి వాహనమైనటువంటి గరుత్మంతుల వారు ఉన్నారు. గరుత్మంతుడు అక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ నారాయణుడు ఉన్నారనే కదండి అర్థం. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆలయమే నారాయణ మందిరము. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందు భాగంలో ఒక మండపం ఉందండి. అందులో ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఒరిజినల్ ఫోటోని పెట్టిన్నారు. ఈ ఫోటోకు సంబంధించి 1998లో ఒక పెద్ద ప్రచారమే జరిగిందండి. ఆంజనేయ స్వామిని హిమాలయ గుహల్లో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి అక్కడికక్కడే ఆయన చనిపోయాడని, ఆ తర్వాత ఆ రీల్ని డెవలప్ చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్ కూడా చనిపోయారని, ఇలా ఏదేదో కథనాలు అయితే ఉన్నాయండి. అది వేరే కథ అనుకోండి. ఇదిగోండి మహర్షులు ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవులను మనం దర్శనం చేసుకొని బయటకు రాగానే ఆలయం గోడ పైన ఇత్తడి కవచంతో బల్లి విగ్రహం అయితే ఉంటుందండి. బల్లి శాస్త్రం ప్రకారము మనిషి శరీరం పైన బల్లి పడిందంటే ఆయా భాగాలకు తగినట్లు ఒక్కొక్క దోషం ఉంటుందని చెప్తూ ఉంటారు కదండి. ఆ దోషం నివారణ అవ్వడానికి ఇలా ఆలయంలో ఉండేటటువంటి ఈ బల్లిని మనం తాకడం వల్ల దోషం అన్నది నివారణ అవుతుందని, ఇలా తాకిన వాళ్ళని టచ్ చేస్తే కూడా బల్లి పడిన దోషం పోతుంది అనేటటువంటి ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది కదండి. ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మనకు ఆ విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనము రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. ఆ స్తంభాలు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైనటువంటి ఆలయమో. నా అదృష్టం బాగుండి నాకు అక్కడ వీడియో తీసుకోవడానికైతే అవకాశం దొరికింది, వాళ్ళు అలో చేశారు. సో నాతో పాటు మీరు కూడా అదృష్టవంతులనే భావిస్తున్నానండి. ఎందుకంటే అంతటి గొప్ప మహర్షులు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలని కళ్ళతో చూడడమే ఒక గొప్ప అనుభూతి అంటే దానిని 10 మందికి షేర్ చేయడం ఇంకా గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి. ఇలా మనం దర్శనం చేసుకుంటున్నామంటే మనం అందరము ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నామని నేను భావిస్తున్నానండి. అందుకే భగవంతుని యొక్క ఆశీర్వాదం లభించి మనం ఏదో రకంగా భగవద్ దర్శనం అయితే చేసుకోగలుగుతున్నాము. ఇది నా అదృష్టము, ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నానండి. అంటారు కదండి, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అలా ఆయన అనుజ్ఞ ఉంది కాబట్టే ఈ విధంగా మనము దర్శనం చేసుకునే భాగ్యం దక్కిందేమో. ఇక ఆంజనేయ స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని, సీతారాములని, చెన్నకేశవ స్వామిని, వరదరాజస్వామిని, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లని, రంగనాథ స్వామిని ఇలా అందరినీ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఆలయ ప్రాంగణంలో అయితే కూర్చొని సరదాగా నవ్వుకున్నాము, ఫొటోస్ అవి తీసుకున్నామండి. చాలామంది దర్శనానికి వచ్చున్నారండి. ఆ దర్శనం అంతా పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటండి, ఫోటోగ్రాఫర్స్ అవతారం తీసుకుంటామండి. అంతే కదండి. అంత మంచి వాతావరణము, అంత మంచి లొకేషన్ ఉంటే ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? అందరం కలిసి ఫొటోస్ అవి తీసుకున్నామండి. ముఖ్యంగా అండి ఇక్కడ స్టూడెంట్స్ కూడా దర్శనానికి వచ్చున్నారనమాట. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసిందండి. ఎందుకంటే కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్తున్నారనమాట. అది ఒక సనాతన ధర్మాన్ని పిల్లలు పాటిస్తున్నారంటే ఒక ఆనందం ఉంటుంది కదండి. సో నేను కూడా అక్కడ పిల్లల్ని చూసి అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యాను. టెంపుల్ అంతా కూడా మనకు గోపంచతంతో అలికి ఉన్నారండి. గోపంచతము, గోవు పేడతోనూ టెంపుల్ అంతా బాగా అలికి ఉన్నారు. స్మెల్ బాగా ఎక్కువ వస్తుంది. ఇంత పేడ, ఇంత పంచతం ఎక్కడదా అనుకుంటూ అలా వెళితే గోశాల అయితే ఉందండి. గోశాలతో పాటు గ్రీనరీ కూడా చాలా బాగుందండి. బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట గ్రీనరీని, తోటల్ని, పచ్చికని అన్నీ కూడా. పెద్ద కాంపౌండ్ కదండి, అసలు చూసాం కదా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు చాలా పెద్ద కాంపౌండ్ అనమాట. దైవ దర్శనాలతో, డివైన్ ఫీల్తో, ప్రకృతి అందాలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇలా బయటకు రాగానే పిల్లలండి ఇక్కడ, అదే ఇందాక చెప్పాను కదండి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా దర్శనానికి వచ్చారని. అందులో ఈ పిల్లలు కూడా ఎదురయ్యారనమాట. వీళ్ళ పేర్లు యువ, సురేష్, రవి, ఇంకొక అబ్బాయి పేరు ఏదో గుర్తుకు రావట్లేదు. వీళ్ళు ఎదురయ్యారు. నేను అక్కడ షూట్ అవి చేస్తూ ఉంటే వాళ్ళు ఆంటీ యూట్యూబ్ ఆంటీ అని అడిగారు. అవునమ్మా అని చెప్పాను. యూట్యూబ్ అన్నా, సోషల్ మీడియా అన్నా యూత్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. సో ఆ పిల్లల్ని కూడా కవర్ చేశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే ఆంటీ ఎప్పుడు వస్తుంది ఆంటీ మా వీడియో అనేసి అడిగారు. మేబీ సండే ఇస్తాను నాన్న అని చెప్పాను.
బట్ సండే నాకు ఇవ్వడానికి కుదరలేదండి. అందుకనే ఒక 4 రోజులు లేట్ అయినా కూడా పోస్ట్ చేస్తున్నాను. నువ్వు మెసేజ్ చేసావు నాకు, ముల్బాగల్ ఆంజనేయ స్వామి వీడియో ఎప్పుడొస్తుంది ఆంటీ అని. ఇదిగోమ్మ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఆలస్యమైనందుకు సారీ నాన్న. ఇక్కడ ఈ ఆలయంలో అన్నీ కూడా విశేషమైనటువంటి అంశాలే ఉన్నాయండి. ఎందుకంటే భృగు మహర్షి, వశిష్ఠ మహర్షి, పాండవులు ప్రతిష్ఠించినటువంటి ఇన్ని విగ్రహాలు ఒకే చోట ఉండడం అన్నది చాలా అరుదైనటువంటి అంశం అండి. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సినటువంటి ఆలయాల్లో ఇది ఒకటి అండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైలు మార్గము, రోడ్డు మార్గము, విమాన మార్గాలు కూడా ఉన్నాయండి. ఇక్కడికి 98 కిలోమీటర్ల దూరంలో బెంగళూరులో విమానాశ్రయం ఉంది. అట్లే రైల్వే స్టేషన్ కూడా 31 కిలోమీటర్స్లో కోలార్లో ఉంది. అట్లే బస్ స్టేషన్ అయితే ఆలయం పక్కనే ఉంది ముల్బాగల్లో. ఈ ఒక్క ఆలయమే కాదండి, ఈ ఆలయానికి అతి చేరువలోనే చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. విరూపాక్ష టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, విఠల్ నారాయణ స్వామి టెంపుల్, మహాగణపతి టెంపుల్, అవనికొండ, కోటిలింగాలు, ఇలా ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కూడా ముల్బాగల్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అయితే సందర్శించండి. ముల్బాగల్ అనగానే ఇక్కడ ఏదో టెంపుల్స్ మాత్రమే అని కాదండి, ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ముల్బాగల్ దోశకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారండి. మేమైతే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ముల్బాగల్ దోశ తినడానికే వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ట్రిప్లో కూడా ముల్బాగల్ దోశని వదులుతామా అండి? ఖచ్చితంగా ముల్బాగల్ దోశని కూడా టేస్ట్ చేసి మేము ఇక్కడ నుంచి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళామండి. విరూపాక్ష అంటే సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి విరూపాక్ష సినిమా గుర్తొస్తుంది కదండి. ఇంచుమించు నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు. విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకోవడం, అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలని చూడడం, వీటన్నిటితో కూడుకున్నటువంటి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ఫాలో అవుతూ ఉండండి.